నమస్తే అండి, నేను మీ దేవరకొండమ్మ. కార్తీక పురాణంలో 12వ అధ్యాయము ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదను వినుమని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియజేస్తున్నారు. కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్లి స్నానము చేసి ఆచమనము చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసము ఉండి సాయంకాలము శివాలయమును కానీ కృష్ణాలయమును కానీ వెళ్ళి పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలేను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే గాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతము ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధి పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసిన 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు ఇష్టమైనది. ఆ రోజున శ్రీమంతులు ఎవ్వరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరముందు ఎన్ని రోమాలు కలవో ఎన్ని వెంట్రుకలు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖము అనుభవించురు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలితము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు కూడా నశించిపోవును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహ పర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలితము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా వినండి. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరములో ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచూ ఉన్నాడు. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుకొనుచు తాను అనుభవింపక ఇతరులకు కూడా పెట్టక బేదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎటులు అపహరించునా అని తలంపుతో కుత్సిత బుద్ధితో కలిగి కాలము గడుపుచుండెడివాడు. అతడొకనాడు తన గ్రామమునకు సమీపములో ఉన్నటువంటి పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాడు. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను. మీ రుణము ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మనైనా మీ ఇంట ఏ జంతువుగాను పుట్టినా సరే మీ ఉన్నటువంటి రుణమును తీర్చుకోగలను అని సవినయంగా వేడుకున్నాడు. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్టు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వలేను, లేని ఎడల నీ కంఠము నరికివేయదు అని ఆవేశము కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలకున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయాను. ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామమునకు పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాపము కదా. అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపము ఆవహించి కుష్టు వ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించాడు. వెంటనే యమదూతలు వచ్చి అతను తీసుకుని పోయి రౌరవాది నరక కూపంలో పడత్రోశారు. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయిస్తూ పుణ్య కార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటుతూ నూతులు చెరువులు త్రవ్విస్తూ సకల జనులను సంతోషపెట్టుతూ మంచి కీర్తిని సంపాదించాడు. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియకు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో దారిలో ధర్మవీరుని ఇంట వేయించేశారు. ధర్మవీరుడు నారదుల వారి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి
విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధులచే సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యము కొలది నేడు తమ దర్శనము లభించినది, నేను ధన్యుడనైతిని, నా జన్మ తరించినది, నా ఇల్లు పావనమైనది, శక్తి కొలది నే చేయు సత్కార్యమును స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయంగా వేడుకున్నాడు. అంత నారదుల వారు చిరునవ్వి నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకు ఒక హితము చెప్పదలచి వచ్చి తిని. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలితము కలుగును. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినను, పురుషుడైనను, జారుడైనను, చోరుడైనను, పతివ్రత అయినను, వ్యభిచారి అయినను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్ఠగా ఉపవాసము ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకంటి జన్మల యందు ఈ జన్మమందు చేసిన పాపములు కూడా పోవును. నీ తండ్రి యమలోకములు మహానరకము అనుభవించుచున్నాడు, అతనికి ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకో అని చెప్పాను. అంతట ధర్మవీరుడు నారదముని వర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉన్నాను. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగునప్పటి సాలగ్రామనే రాతిని దానము చేసినంత మాత్రము చేత ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయము కలుగుచున్నది. దీని వలన ఆకలి కొన్నవానికి ఆకలి తీరునా, దాహము కొన్నవానికి దాహము తీరునా కాక ఎందులకి దానము చేయవలెను? నేను ఈ సాలగ్రామ దానం మాత్రము చేయదాడే నిష్కర్షగా చెప్పాడు. ధర్మవీరుని అవివేకములకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామములకు శిలామాత్రముగా ఆలోచించితివి, అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రి నరక బాధ నుండి విముక్తిని గావింపనించితివి అని ఏ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు ధనబలము గలవాడే ఉండియు దాన సామర్థ్యము కలిగి ఉండి కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాడు. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరము 7 జన్మల యందు పులి అయి పుట్టి, మరి 3 జన్మల యందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను. చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మానంతరము స్వర్గమును కరిగిరి. మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తిని పొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దాన ఫలితము ఇంత అంతా కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయుము. గోవింద గోవింద.